డబుల్ ఇంజిన్ సర్కార్ కిసాన్కి డోస్ ఇస్తుందా? ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. మరి ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ రైతులకి గుడ్ న్యూస్ చెప్తుందా, బ్యాడ్ న్యూస్ చెప్తుందా? ఎందుకంటే అందరూ కిసాన్కి డోస్ ఇస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి దాని వెనుకున్న అర్థం ఏంటి? ఇప్పుడు కిసాన్కి డోస్ ఇవ్వడం అంటే జనరల్గా పంట పొలాల్లో ఎరువులు వేసేటప్పుడు డోస్ పెంచండి అంటుంటారు. ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పేసి. కానీ ఆ ఎక్కువ దిగుబడి రాదు. కొన్నిసార్లు భూమిరంగా అయిపోయి పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. సో ఆ సందర్భంగా రైతులు వాడే పరిభాష డోస్ పెంచండి అని. ఈవెన్ పురుగు మందులు చల్లేటప్పుడు కూడా డోస్ పెంచండి అని అంటారు. సో కిసాన్కి డోస్ ఇస్తుంది డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటే నిజంగానే. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకాన్ని ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన సూపర్ సిక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పకడ్బందీగా అమలు చేస్తున్నాడు ఆయన. బహుశా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరి ఏ రాష్ట్రంలో కూడా ఇంత క్రమశిక్షణగా ఇంత పకడ్బందీగా అమలు జరగడం లేదని చెప్పి చెప్పచ్చు, క్లియర్గా చెప్పచ్చు. 1వ తారీఖు వచ్చిందనంటే సామాజిక పెన్షన్లని ఉదయాన్నే 10 గంటలకల్లా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. సాయంత్రానికి మొత్తానికి ఇచ్చేస్తున్నారు. వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరికీ. అవునా? ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు సాధ్యం కాదన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది సాధ్యమే, వాలంటీర్లు అవసరం లేదని చెప్పి గ్రామ వార్డు సచివాలయ అధికారులతోటి అది ఇప్పిస్తున్నారు. స్మూత్గా వెళ్ళిపోతుంది. సామాజిక పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నారా లేదా? సపోజ్ 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజే వేస్తున్నారా లేదా? ఇది ఎవరిని అడిగినా కానీ క్లియర్గా చెప్తారు. సూపర్ సిక్స్ల్లో అద్భుతమైనటువంటి పథకం అమలు చేసిన పథకం ఫస్ట్ నెంబర్ 1 అది. డే 1 నుంచి అమలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిలిండర్లు 3 సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. తర్వాత పిల్లలకి తల్లికి వందనం వేస్తున్నారు. ఆల్రెడీ వేశారు కదా తల్లికి వందనం. దాంతోపాటు ఇప్పుడు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలకి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అయితే కేవలం జిల్లాల పరిధిలోనే, కానీ రాష్ట్ర పరిధి మొత్తం ఇచ్చేశారు. అంటే చెప్పనటువంటిది కూడా ఇస్తున్నారు. అంటే చెప్పిన దానికన్నా సూపర్ సిక్స్లో చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు సూపర్ సిక్స్లో మరొకటి ఏంటి, అన్నదాత సుఖీభవ. దీన్ని రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇప్పుడు 20,000లో మొదటి విడత ఇచ్చేసారు, 2వ విడత ఇవ్వాలి. 45,86,838 మందికి సుమారుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రైతులకి 46,85,838 మందికి సుమారుగా ఈ పథకాన్ని అందజేస్తున్నారు. 3 విడతలుగా ఈ పథకాన్ని అందజేస్తున్నారు. మొదటి విడత ఇచ్చేది, 2వ విడత ఇవాళ విడుదల చేయబోతున్నారు. గతంలో ఎలా ఉండేదంటే బటన్ నొక్కేవాళ్ళు కానీ డబ్బులు పడేవి కాదు. ఇది ఎవరినైనా చెప్తారు. అంటే అసలు ఇవ్వలేదని అంటే ఆ మాట చెప్పను, నేను ఇవ్వలేదని చెప్పను. బటన్ నొక్కినప్పుడు ఎమ్మటే మీ మొబైల్స్లో రింగ్ రావాలి, డబ్బులు పడినట్టు రావాలి. కానీ అక్కడ బటన్ నొక్కుతారు, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇవాళ ఈ పథకానికి డబ్బులు పడతాయి అంటారు, డబ్బులు పడవు. 2 రోజుల తర్వాత ఎప్పుడు పడతాయో విడతల వారికి ఎప్పుడైనా పడవచ్చు. పడితే కొన్ని రోజులు పడతాయి. కానీ ఇవాళ పరిస్థితి అట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 2వ విడత అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వేస్తున్నారు అన్నదాత సుఖీభవ కింద అని చెప్పి అని అంటే 7,000 రూపాయలు అందరికీ టక పడిపోతుంది. ముందు రోజే మెసేజ్లు వస్తున్నాయి, అలర్ట్ మెసేజ్, రేపు మీ అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు పడుతున్నాయి అని. అన్ని మొబైల్స్కి. ఒకవేళ మొబైల్ కనెక్షన్ లేకపోతే చెప్పలేం, కానీ అన్ని మొబైల్స్కి అన్ని అకౌంట్స్లోకి ఒకే రోజు సింగిల్ డే వస్తున్నాయి. ఏ విధంగా అయితే సామాజిక పెన్షన్లను పంచుతున్నారో అదే తరహాలో అన్నదాత సుఖీభవన్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ విడత ఇచ్చారు, ఇప్పుడు 2వ విడత మొత్తం 20,000 రూపాయలు. ఫస్ట్ విడత 7, 2వ విడత 7, 3వ విడత 6, అంటే వెరసి 20,000 రూపాయలు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ కింద 6,000 రూపాయలు, 2,000, 2,000, 2,000 3 విడతలుగా వేస్తుంది. ఆ రిమైనింగ్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేస్తున్నారు.
అంటే 20,000లో 6,000 రూపాయలు సంవత్సరానికి నరేంద్ర మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి, మిగతా 14,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయి. వెరసి 20,000 రూపాయలు ఏడాదికి వాళ్ళకి సహాయం కింద రైతులకి ఇస్తూ ఉన్నారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డోస్ కిసాన్లకి ఇస్తున్నట్ట లేదా? ఇస్తున్నట్టే కదా. ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇస్తున్నారు. అవును. ఏ స్కీమ్ కూడా ఇవాళ వరకు ఆగిపోలేదు. ఈ 16 నెలల్లో ఏ స్కీమ్ ఆగిపోవాలి. ఆయన చెప్పినటువంటి సూపర్ 6ని చెప్పిన దానికన్నా అదనంగా చేస్తున్నారు. అదనంగా ఎందుకు నేను ఆ మాట ఉపయోగిస్తున్నానంటే బస్సులు. నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు ప్రతి వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే పల్లె వెలుగులో నేను ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాను, అది కూడా ఉమ్మడి జిల్లాలకి పరిమితం చేస్తాను, ఒక ఉమ్మడి జిల్లాని యూనిట్గా తీసుకుని నేను అమలు చేస్తాను పల్లె వెలుగు బస్సులకి అని చెప్పారు. ఆ పల్లె వెలుగు బస్సులు కూడా ఎందుకు అమలు చేస్తానన్నారు ఆయన? చాలామంది పేద మహిళలు ఉన్నారు, వాళ్ళు ఉదయాన్నే సమీపంలో ఉండేటువంటి గ్రామాల నుంచి అక్కడ సమీపంలో పట్టణాలకి పాలు, పెరుగు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు తీసుకెళ్ళి అమ్ముకొని మళ్ళీ వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఈ ప్రయాణ ఛార్జీలు అవన్నీ భారం అవుతున్నాయి. వాటి నుంచి ఉపశమనం కలగడానికి నేను పల్లె వెలుగులో ఉచితం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు. కానీ అది కాస్త తెలంగాణలో స్టడీ చేశారు, కర్ణాటకలో స్టడీ చేశారు, ఢిల్లీలో స్టడీ చేశారు, అంతా స్టడీ చేసిన తర్వాత రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నారు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్రం మొత్తం ఫ్రీ అన్నారు. పోనీ పల్లె వెలుగుకే ఫ్రీ అన్నారా? కాదు, 5 రకాల బస్సులకు ఫ్రీ. 5 రకాల బస్సులకి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, తర్వాత ఈ లాస్ట్కి అది సప్తగిరికి కూడా ఇచ్చారు. ఇది తిరుమల కొండ మీదకి ఫస్ట్ అది లేదు సార్, అది లేదు. ఒక ఏసీ బస్సులు తప్ప అన్నిటికి ఇచ్చారు. అవును. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు. అవును. మహిళలకి తల్లికి వందనం ఇస్తున్నారు. సూపర్ 6లు అద్భుతంగా అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే చంద్రబాబు గారే. అంటే ఇక్కడ సూపర్ 6లు అంటున్నారు సంక్షేమ పథకాలని. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేయలేకపోతున్నారు. తులం బంగారం అన్నారు, ఎక్కడ ఇవ్వలేదు కదా తులం బంగారం. సో అలా కర్ణాటకలో కొన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు అమలు చేయట్లేదు. ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు. ఈవెన్ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నా ఆయన అప్పు తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారు తర్వాత సంగతి. పగడ్బందీగా అమలు చేస్తున్నారు. గతంలో సంక్షేమ పథకాలు ఇస్తే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. 1వ తారీఖు జీతాలు ఇవ్వండి మర్రో అంటూ వాళ్ళు గవర్నర్ దగ్గర మొరపెట్టుకున్నారు పోయి, మాకు జీతాలు రావట్లేదు 1వ తారీఖు అని. సంక్షేమ పథకాలని 1వ తారీఖు ఇస్తున్నారు, సామాజిక ఫంక్షన్లని, ఎంప్లాయీస్కి జీతాలు కూడా 1వ తారీఖు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా అనుభవంతో వచ్చినటువంటి పరిపాలన ఉండేటువంటి పరిపక్వత. కాబట్టి అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని, పోనీ అభివృద్ధిని ఏమైనా తక్కువ చేస్తున్నారా? అలా అభివృద్ధిని పరుగుపెట్టిస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఒకవైపు అభివృద్ధి, ఇంకొక వైపు ఎంప్లాయీస్ జీతాలు, ఇంకొక వైపు సామాజిక పెన్షన్లు, సంక్షేమ పథకాలు, ఇవన్నీ ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇప్పటి వరకు సమతుల్యంగా తీసుకెళ్తున్నారు కదా. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అందరికీ, ఒక కిసాన్లకే కాదు అందరికీ డోస్. కాకపోతే కిసాన్లకి డబుల్ డోస్. ఏం డోసు? డబుల్ మోడీ డోసు, చంద్రబాబు 2 డోసులు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.